సో నెక్స్ట్ టెక్నీషియన్స్ అయిపోయారు, ఆర్టిస్టులు. సప్తమి గారు, లయ గారు, వర్ష, నిత్య, దీత్య, సినిమాలో నిత్య, దీత్య. అండ్ ఇంకొకరు మిస్ అయ్యారు, ప్రోగ్రాంకు రాలేదు. ఆ సినిమాలో క్యారెక్టర్ గుత్తి క్యారెక్టర్. నితిన్, నువ్వు కూడా ఇటు రావాలి. ఏదది ముందుకు రా. సో ఇప్పటివరకు టెక్నీషియన్స్ అయిపోయింది కదా. రేపు సినిమా చూసేటప్పుడు వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి. సో పంచపాండవులని మనం విన్నాం కదా. నితిన్ కాకుండా ఉమెన్స్ ఏమంటాం, వాళ్ళు 5గురు అవుతాయి. పంచమహానారులు అంట, ఇప్పుడే జొన్న విత్తల గారు చెప్పారు. సో వేణు చుట్టూ, మన నితిన్ చుట్టూ సినిమాలో వీళ్ళు 4 ప్లస్ ఈ 5గురు వెరీ 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 ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ, రేపు మీకు స్క్రీన్ పైన 5గురిని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే మాట ఏదైనా తేడా ఉంటే మళ్ళీ మా మేనేజర్ నంబర్ ఇస్తే నన్ను ఫోన్ చేసి తిట్టుకోండి. ఎంత అద్భుతంగా వేణు అడిగినట్టు, డైరెక్టర్ అడిగినట్టు వీళ్ళు చేశారంటే, నితిన్తో పాటు వీళ్ళు 5గురు కూడా హీరోలకు అనౌన్స్ చేసేయచ్చు. అంత అద్భుతంగా ఈ సినిమాలో రేపు మీకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు ఈ కథలో ఉన్నట్టుగా. థ్యాంక్ యూ లయ గారు అండ్ సప్తమి అండ్ హర్ష అండ్ దీత్య అండ్ నితిన్. సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తూ ఉంటాయి, మేము చూసాం. ఎస్, నితిన్ కొంచెం లాస్ట్ 4-5 సినిమాలు ఆడలేదని లోలో ఉన్నాడు. ఈజ్ కమ్ బ్యాక్ ఫిలిం. సౌండ్ సరిపోలా. ఎందుకంటే అందరము సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం. ఫెయిల్యూర్స్ లేకుంటే సక్సెస్ విలువ లేదు. సో ఇప్పుడు నితిన్కి కూడా అంతే. ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వస్తే, మొన్నే నాకు ఇంటర్వ్యూలో చెప్పాను, ఎప్పుడో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు, బాల్ ఎంత స్పీడ్గా కింద పడితే అంతే స్పీడ్లో పైకి వస్తుంది. సో ఈ సినిమాతో మళ్ళీ నితిన్కి ఒక మంచి సక్సెస్ రాబోతుంది. అండ్ థ్యాంక్ యూ నితిన్. సో ఫైనల్గా మై 21 years జర్నీ, అలుగుతాడు, ప్రేమి